ఆయనదే ఫైల్దే ఆలస్యం? ఎందుకు అసలు దానివల్ల ఏమన్నా ఒరుగుతుందా? ఊరకనే కాలక్షేపం, తను గొప్పోడు మిగతా వాళ్ళందరూ ఎదవలని చూపెట్టడం. ఆయన దశాబ్దాల నుండి అనుసరించే వ్యూహం అది. మంత్రులందరూ చేతకానోళ్ళు. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు అనుకోండి, మంత్రుల అసమర్థత, నాయకుల అసమర్థత. గెలిచాడు అనుకోండి, చంద్రబాబు గారు గొప్పతనం. ఇలాగే 3 దశాబ్దాలుగా ప్రచారం చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు సేమ్ కాదు. మంత్రులు పనితీరు మెరుగుపరచుకోవడానికి ఈ మార్కులే ఉపయోగపడవా రేపు? ఏం మెరుగుపరచుకోవాలి నేను అడిగేది అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మెరుగుపరుచుకోవాలి, లోకేష్ ఏం మెరుగుపరుచుకోవాలి? సరే ఇప్పుడు వాళ్ళు విభేదించవచ్చు, మనం అన్నాం కాబట్టి బాబు గారి పట్ల కృతజ్ఞతతో. కానీ అసలు ఏం మెరుగుపరుచుకోవాలి నేను అడిగేది అది. ఇప్పుడు లోకేష్ విదేశాలకు పోయాడు, నేను అనేది విదేశాల్లో ఉన్నటువంటి లోకేష్ సుందర్ పిచాయినో లేకపోతే సత్యానాథేళ్ళనో ఎళ్ళనాళ్ళని కలుస్తుండే. ఆయన శాఖ కాదు అది, పరిశ్రమల శాఖ మంత్రి. ఈయన ఐటీ శాఖ ఉంది కాబట్టి కలుస్తున్నారు అనుకోవడానికి, మిగతా వాళ్ళని కూడా కలుస్తున్నారు కదా ఈయన. అది మానేసి ఇప్పుడు ఫైళ్ళ దగ్గర కూర్చోవాలి ఈయన లేదు. ఈయన ఏ ఫైలు ఇప్పుడు ఏంటయ్యా అంటే, సాధారణంగా గవర్నమెంట్ కార్యాలయాల్లో అరే భూములు కేటాయించే ఫైలు వెంటనే క్లియర్ అయిపోతుంది కదండి. లూలు మాలోడికి ₹10 రూపాయికి అమ్మి, అదేది దాన్ని ఏమంటారు, 4 కోట్లకి అంతకు ఏడాదికి లీజు, 33 ఏళ్ళకి ఫైలు వెంటనే క్లియర్ అయిపోయిందిగా. ఫైళ్ళు ఏ క్లియర్ అవుతాయి? పైసామే పరమాత్మ హై. డబ్బులతో ముడిపడి ఉన్న అంశాలు, మనకు కావాల్సిన వాళ్ళ ఫైళ్ళు వెంటనే క్లియర్ అవుతాయి. అది